హాయ్ అందరికీ నమస్తే. హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. చాలా కాలమైంది మనందరం మాట్లాడుకొని. డెఫినెట్‌గా చాలా విషయాలు మనం డిస్కస్ చేయాలి. ఈరోజు వాటన్నిటికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పదలుచుకున్నా. ఒక రైతు నార్మల్‌గా ఎప్పుడు నష్టపోయేది అంటే, తన పండించుకున్న పంట డైరెక్ట్‌గా మనం అమ్ముకోలేనప్పుడే ఆ రైతుకి నష్టం ఎక్కువొస్తుంది. సో, ఆ కష్టాలేంటో మాకు తెలుసు. సో, అందుకనే చాలామంది చిన్న చిన్న ఫార్మర్స్ మాకెప్పుడు అప్రోచ్ అవుతూ ఉంటారు. విచ్ ఆర్ వెరీ జెన్యూన్ ఫార్మర్స్. అలాంటి వాళ్ళందరినీ మేము ఎంకరేజ్ చేయాలని భావిస్తున్నాము, ఆశిస్తున్నాము. దానికోసం మేము ప్రయత్నిస్తున్నాము. సూర్య గ్రీన్స్ అనేది ఒక పర్సనల్ బ్రాండ్‌లా కాకుండా ఇట్స్ ఎ జెన్యూన్ ఫార్మర్స్ బ్రాండ్‌లా తీర్చిదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ మీకు గుర్తుందో లేదో ఒకళ్ళ ఫీల్డ్‌కి మేము వెళ్ళాము. వాళ్ళు టర్మరిక్ గ్రో చేస్తున్నారని మీకు చూపించాను. ఈరోజు స్టోరీలో కూడా నేను షేర్ చేస్తాను. దే గ్రోన్ టర్మరిక్, ప్యూర్ టర్మరిక్ గ్రో చేశారండి వాళ్ళు. సో రైజోమ్స్ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి, అంటే పచ్చి పసుపు వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది. ఎవరికైనా టెర్రస్ గార్డెనింగ్ చేయాలనుకుంటున్న వాళ్ళు పర్చేస్ చేయొచ్చు. వాళ్ళ నెంబర్ నేను స్క్రీన్ మీద పెడతాను. వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గానే పర్చేస్ చేయొచ్చు, లేదంటే సూర్య గ్రీన్స్ నెంబర్ కూడా మీరు కాల్ చేయొచ్చు. సో రా టర్మరిక్ రైజోమ్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇవి సీడ్గా కూడా మనం గ్రో చేయొచ్చు, చాలా విధాలుగా వాడచ్చు. ఇవి ఎలా వాడాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. నేను కూడా వాళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టుకుంటున్నాను ఫర్దర్గా మేము ఫీల్డ్స్ గ్రో చేయడానికి. మీరు కూడా టెర్రస్ గార్డెన్లో ఎవరి ఇంట్లో వాళ్ళ పసుపు పండించుకునే విధానం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ చేయాలంటే ఈ రైజోమ్స్ ప్యూర్ దేశీ టర్మరిక్ సీడ్స్ వాళ్ళ దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. కాంటాక్ట్ దెమ్. సపోర్ట్ జెన్యూన్ ఫార్మర్స్. ఇట్స్ ఎ మెసేజ్ ఫ్రమ్ సూర్య గ్రీన్స్. అమ్మ లేదా ఇది అంబలి రాగంబలి జున్నంబలి చేసుకుంటే దీనికి పెట్టేది మంచి అయింది. అది ఇదంతా ఆర్గానిక్ గా పెంచారా? దీంట్లో మనం వేరే ఫెర్టిలైజర్స్ వాడింది ఏం లేదు. మనం ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ జీవామృతం కానీ పంచగవ్య మేమే ఇంట్లోనే, మనకి ఆవులు ఉన్నాయి కాబట్టి మేమే చేసుకుంటాం కదా. గుర్తొచ్చిందా వాళ్ళందరూ ఎవరో మీకు? సో ఎంకరేజ్ దెమ్. దోస్ ఆర్ యంగ్ ఫార్మర్స్ ఫ్రమ్ ద 2 generations నుంచి వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. 3rd generation వాళ్ళు చదువుకుంటూ కూడా వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు హెల్ప్ చేస్తూ వాళ్ళు సాయం చేస్తున్నారు. సో ఇలా జెన్యూన్ ఫార్మర్స్ని మనం ఏ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయగలం, వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తే డెఫినెట్లీ ఫార్మర్ విల్ సస్టైన్ అండ్ సర్వైవ్ వెరీ హ్యాపీలీ ఇన్ ఫ్యూచర్ యాజ్ వెల్. సో